నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అంకిత. కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ అసలు ఢిల్లీలో నుండి ఏం చేస్తున్నారు అన్న ఒక అలజడి అయితే వైఎస్ఆర్సీపీ అధినేతల్లో కలిగింది. అసలు రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి ఏం చేయబోతున్నారు అన్న ఒక అలజడి కూడా వారిలో మొదలైంది. అసలు ఆ అలజడి ఏంటి, మరిన్ని విషయాలు డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు హియర్ విత్ us. సో ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్. హలో సార్, ఏంటి సార్ అంటే వైఎస్ఆర్సీపీ అధినేతల్లో ఒక కంగారు అలజడి అని చెప్పొచ్చు. సో అదైతే స్టార్ట్ అయింది. అసలు రాహుల్ గాంధీ ఏం చేయబోతున్నారు అని. సో ఢిల్లీలో ఉండి రాహుల్ గాంధీ ఏం చేస్తున్నారని మీరు చెప్తారు. సో ఒకటి ఏంటంటే, రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ఉండేటువంటి అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవాలి అనేటువంటి ఒక ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ ఆ ప్రయత్నం చేశారు, కొంతవరకు సక్సెస్ అయింది. ఎందుకంటే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో గతం కంటే కూడా ఎక్కువగా ఎంపీలు సాధించుకున్నారు. అంతకుముందు 26 మంది ఎంపీలు అయితే టోటల్గా భారతదేశం మొత్తం మీద ప్రతిపక్ష హోదా కూడా రానటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇవాళ 99 మంది ఎంపీలు గెలిపించుకొని ఆయన భారత్ జోడో యాత్ర చేయటం ఇవన్నీ సక్సెస్ అయినాయి అని చెప్పి చెప్పొచ్చు. అయితే ఇప్పుడు దక్షిణ భారతదేశంలో ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంటుంది. ఉత్తర భారతదేశంతో కంపేర్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో ఒక్క చోట మాత్రమే బలహీనంగా ఉంది కాంగ్రెస్ పార్టీ. ఎందుకు బలహీనంగా ఉంది అనేది కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి బాగా తెలుసు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని విడదీసిన కారణంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాంగ్రెస్ పార్టీని తిరస్కరించారు, ఆదరించట్లేదు. కానీ 10 సంవత్సరాలు అయిపోయింది రాష్ట్రం విడిపోయిన తర్వాత. కాంగ్రెస్ పార్టీ మీద కోపం తగ్గించేసి ఎలాగైనా సరే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవాలి అనేటువంటి ఆలోచన చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. దాంట్లో భాగంగా రాహుల్ గాంధీ అక్కడ ఉన్నటువంటి లీడర్లని, పాత లీడర్లు, పరిచయం ఉన్నటువంటి లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఢిల్లీకి పిలిపించుకొని మాట్లాడాలనేటువంటి ఉద్దేశంతో, అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్ ఆయన ఇనిషియేటివ్గా తీసుకొని ఒక టీంని, ఒక 8 మంది టీంని పూర్వపు కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి సీనియర్ని ఢిల్లీకి రమ్మని చెప్పి ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. మీకేం కావాలో చెప్తే అది ఫిల్ఫిల్ చేస్తాం, భవిష్యత్తులో మీరేమనుకుంటున్నారో చెప్తే దాన్ని కూడా యాక్సెప్ట్ చేస్తాం అని ఓపెన్ ఆఫర్ ఇచ్చేసారు. మీరు వస్తే పార్టీని మళ్ళీ బలోపేతం చేద్దాం అనేటువంటి ఒక ఓపెన్ ఆఫర్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే ఢిల్లీ నుంచి రాహుల్ గాంధీ డైరెక్ట్గా ఫోన్ చేశారు అని చెప్పి సమాచారం బయటకు వచ్చిందో, ఆ క్షణం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక రకంగా అలజడి బయలుదేరింది. బెంగళూరు ప్యాలెస్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ విషయం తెలుసుకుని ఇమీడియట్గా తాడేపల్లికి వచ్చారు. ఇప్పుడు తాడేపల్లిలో ఇప్పుడు అందుబాటులో ఉన్నటువంటి లీడర్స్ తోటి ఆయన మాట్లాడుకుంటూ పార్టీ పరిస్థితి ఏంటి ఇవన్నిటి మీద చర్చిస్తున్నారు. వాస్తవంగా అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి దర్శనమే కరువు, అంటే ఎవరికి అసలు కనిపించేటువంటి వాళ్ళు కాదు అనేది ఆయన మీద ఉన్నటువంటి ఒక టాక్. ఎందుకు అని అంటే, అధికారం ముఖ్యమంత్రి అయిన తర్వాత అసలు ఎవరితో మాట్లాడకుండా అక్కడ సజ్జల రామకృష్ణ లేకపోతే ఆ పార్టీ కార్యాలయంలో ఉండేటువంటి ధనంజయ రెడ్డి లాంటి వాళ్ళు ఎవరో ఒక 4-5 పెట్టి వాళ్ళతో ఇంటరాక్షన్ చేసేసి పంపిస్తుంది వాళ్ళు. అందుకే ఆయన మూల విరాట్ని కలవడానికి మాకు అవకాశం రాలేదని చెప్పి సెటరిక్గా చెప్పేవాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినట్టు కొంతమంది లీడర్లు. తర్వాత తీరా ఎలక్షన్లు వచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడు, ఆయన ఏదో ఐప్యాక్ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ తీసుకొని గ్రాఫ్స్ బేస్ చేసుకొని అటు వాళ్ళని ఇటు వాళ్ళని అటు జంబ్లింగ్ చేయటం, కొంతమందిని అసలు బయట పెట్టి ఇవన్నీ చేశారు. దాని ఫలితమే మనం చూసాం. అయితే ఇప్పుడు పార్టీని అసలు 2029 వరకు బతకనివ్వాలా చచ్చిపోతుందా అనేటువంటిది నడుస్తుంది. ఇప్పుడు దాంట్లో భాగంగా అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలహీనం ఎప్పుడు పడుతుంది అని అంటే, కాంగ్రెస్ పార్టీ బలపడినప్పుడు. ఎందుకంటే వాళ్ళు ఓట్ బ్యాంక్ రెండు ఒకటే. కోర్ ఓట్ బ్యాంక్ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి క్రిస్టియన్ ఓట్ బ్యాంకు, కొంత రెడ్డి ఓట్ బ్యాంకు. సరే, ముస్లిం ఓట్ బ్యాంక్ అంటే ఇప్పుడు షిఫ్ట్ అయిపోయింది, అది కొంచెం అటు ఇటు టిల్ట్ అవుతుంటుంది ఆంధ్రప్రదేశ్లో. సో కోర్ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో అది డిస్టర్బ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. వన్స్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం అయితే రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి వచ్చి పర్యటన చేయటం, కార్యక్రమాలు పెట్టడం జరిగితే ముస్లిం ఓట్ బ్యాంకు సాలిడ్గా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. అలాగే క్రిస్టియన్ ఓట్ బ్యాంకు వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే దేశ స్థాయిలో ఉండేటువంటి రాజకీయ పరిస్థితులు అన్నిటి మీద క్రిస్టియన్స్కి మంచి అవగాహన ఉంటుంది ఎక్కువగా, మిగతా సామాజిక వర్గాల కన్నా కూడా. అందుకని చెప్పి ఈ కోర్ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డికి, అది కనుక వెళ్ళింది అనుకోండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతుంది. ఇప్పుడు తెలంగాణలో తీసుకుంటే, మనకి తెలంగాణలో మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్లో బీఆర్ఎస్ పార్టీకి 16% ఓట్ బ్యాంక్ వచ్చింది. దానికి కారణం ఏంటి,
బీజేపీ బలపడింది, కాంగ్రెస్ పార్టీ బలపడింది. ఫలితంగా బీఆర్ఎస్ పార్టీకి పర్సంటేజ్ తగ్గింది. సో ఇప్పుడు ఆ పార్టీ మనుగడ ఏంటి అనేటువంటి ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. సేమ్ ఇలాంటి సిచ్యువేషనే ఆంధ్రప్రదేశ్లో కూడా కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనుగడ సాధించాలంటే కాంగ్రెస్ పార్టీ బతకూడదు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రీవొక్క ఈ కాంగ్రెస్ పార్టీ కనుక బలోపేతం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతుంది. అందుకు అలజడి స్టార్ట్ అయింది జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ చూస్తే అసలు అంటే ఇప్పుడు రాహుల్ గాంధీకి ఒక స్ట్రెంగ్త్ అనేది వచ్చేసింది చూసుకుంటే, కానీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ చాలా డౌన్లో ఉంది. కానీ అది కంబ్యాక్ ఇచ్చే సిచ్యువేషన్ ఏదైనా ఉంటుందా వైఎస్ఆర్సీపీ పార్టీ? ఇప్పుడు రాహుల్ గాంధీ యాక్టివ్గానే ఉన్నాడు, అవును, ప్లస్ అగ్రెసివ్గా కూడా ఉన్నారు. అవును, మనం పార్లమెంట్ సమావేశాలు చూస్తే ఆయన మాట్లాడినటువంటి మాట, ప్రతిపక్ష నేతగా ఆయన ఇచ్చినటువంటి స్పీచ్, లోక్సభలో మాట్లాడినటువంటి తీరు, ఇవన్నీ చూస్తే చాలా అగ్రెసివ్గా భవిష్యత్తులో వెళ్ళబోతున్నాను అనే సంకేతం అతను ఇచ్చారు. ఒక స్టేట్మెంట్ లాగానే పాస్ చేశారు. అక్కడ నరేంద్ర మోడీని కూడా ఫేస్ చేశారు. సో ఈ క్రమంలో ఇప్పుడు లాస్ట్ ఎలక్షన్ ముందు, అంటే ఈ 2024 ఎలక్షన్ ముందు ఆయన భారత్ జోడో యాత్ర మన కన్యాకుమారి నుంచి చేశారు. చేసి విజయవంతం చేశారు. ఆ తర్వాత భారత న్యాయ యాత్ర చేశారు. అది కూడా సక్సెస్ అయింది. దాని ఫలితంగానే ఇప్పుడు ఇండియా కూటమికి బలమైనటువంటి ఇండియా కూటమిగా ఏర్పడింది. వల్ల 234 ఎంపీలు ఉన్నారు ఇండియా కూటమికి. అంటే బలమైనటువంటి ప్రతిపక్షం. బలహీనమైనటువంటి పార్టీ ఇప్పుడు బీజేపీ అనుకోవచ్చు గతం కంటే కూడా. అంటే మైనార్టీ ప్రభుత్వం నడుస్తుంది. చంద్రబాబు నాయుడు మీద, నితీష్ కుమార్ మీద ఆధారపడి ఇప్పుడు నరేంద్ర మోడీ 3వ ప్రధానమంత్రి అయ్యాడు. సో బలమైనటువంటి ప్రతిపక్షం ఉంది కాబట్టి దూకుడుగా వెళ్తాడు. అసలు ప్రతిపక్షమే హోదా లేనప్పుడే దూకుడుగా వెళ్ళాడు రాహుల్ గాంధీ. ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఉంది, ప్లస్ ఇండియా కూటమికి 234 మంది ఎంపీలు ఉన్నారు అని అంటే ఆయన ఖచ్చితంగా దూకుడు పెంచుతాడు. సో ఆ దూకుడు పెంచినప్పుడు ఎక్కడెక్కడైతే బలహీనంగా పార్టీ ఉందో అక్కడ ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తాడు. సో కాబట్టి ఆంధ్రప్రదేశ్ మీద ఖచ్చితంగా రాహుల్ గాంధీ కాన్సన్ట్రేషన్ చేస్తారనేటువంటి సెన్స్ జగన్మోహన్ రెడ్డికి ఉంటుంది డెఫినెట్గా. వన్స్ రాహుల్ గాంధీ దూకుడుగా వెళ్ళాడంటే జగన్మోహన్ రెడ్డి జీరో అయిపోతూ వస్తుంటాడు ఆటోమేటిక్గా. ఇది వయసు వరుస కాంగ్రెస్ పార్టీకను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. అందుకే ఈ మధ్యకాలంలో షర్మిల ఒక కామెంట్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి, అది పిల్ల కాలవని కామెంట్ చేశారు. సో కాబట్టి వాళ్ళకి తెలుసు, సో కాంగ్రెస్ పార్టీ బతకాలి అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చచ్చిపోవాలి, లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బతికితుంది అని అంటే కాంగ్రెస్ పార్టీ చచ్చిపోతుంది. సో ఈ రెండు పార్టీలు ఒకటి బతకాలి, ఒకటి చచ్చిపోవాలి ఆంధ్రప్రదేశ్లో అని అంటే వయసు వరుస జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా రాహుల్ గాంధీ దూకుడుగా వెళ్తే డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా ఆ పార్టీ రాజకీయంగా నష్టం జరిగేటువంటి అవకాశాలు క్లారిటీగా ఉన్నాయి. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే ఏంటంటే రాజకీయాలు ఇప్పుడు ఏదైనా జరగచ్చు. ఈ రెండు పార్టీలు కలిసి అయినా కానీ వెళ్ళొచ్చు. రేపు రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన 3 కలిసి ఉన్నాయి కదా అక్కడ. అలాంటప్పుడు బలం చాలదు కదా ఆ ఫేస్ చేయడానికి. కాబట్టి కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలిసి వెళ్ళొచ్చు కదా అనేటువంటి ఆలోచన చేసి అప్పుడు పొత్తు కూడా పెట్టుకోవచ్చు. అంటే ఇలా రావచ్చు, అలా రావచ్చు, వచ్చే అవకాశం ఉంది. అంతకుమించి వేరే ఆప్షన్ లేదు జగన్మోహన్ రెడ్డికి. రేపు రాహుల్ గాంధీ వచ్చి ఆంధ్రప్రదేశ్ లో టూర్ పెట్టారు అనుకోండి, పార్టీ బలోపేతం అవుతుంది ఆటోమేటిక్ అయ్యే అవకాశం ఉంది. అట్లీస్ట్ 10%, 15% ఓట్ బ్యాంక్ వచ్చిన కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న 40%లో 15% తగ్గిపోతుంది కదా. సో 15% మరి తగ్గిపోతే 20% వస్తాడు ఆయన. 20% చేసేది ఏముండదు. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఏదైనా జరగచ్చు అనేటువంటి ఒక ఆందోళనతో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పార్టీని బతికించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. బట్ ఆయన జైల్లోకి పోతారు అంటున్నారు. జైల్లోకి పోయారని అంటే ఇంకా ఆ పార్టీ కూడా ఉండే అవకాశం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అప్పుడు కాంగ్రెస్ పార్టీ సీన్లోకి వచ్చేస్తుంది, ప్రధాన భూమికలోకి ఆంధ్రప్రదేశ్లో వచ్చేటువంటి అవకాశం ఉంది. లేదంటే ఈ రెండు పార్టీల మధ్య కొంత అవగాహన కూడా, అండర్స్టాండింగ్ కూడా ఉంది అని చెప్పేసి అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో కూడా టచ్లో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అనేది కూడా ఉంది ఇంకో టాక్. అది కనుక అయితే కనుక ఇద్దరు మ్యూచువల్గా వెళ్ళే అవకాశం ఉంది. మ్యూచువల్ గేమ్ ఆడి లాస్ట్లో అది ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఇద్దరు కలిసి ఉంటామా, లేదంటే వేరుగా వెళ్తామా, లేదంటే అప్పటి వరకు అసలు ఈ కూటమి ఉంటుందా, ఇవన్నీ సందేహాలు ఉన్నాయి కదా. సో ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి మూవ్ అవుతారు. బట్ అప్పటిదాకా అయితే పార్టీని అయితే బతికించుకోవాలి వీళ్ళు. ఆ బతికించుకునే కార్యక్రమంలో అటు రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి చేస్తున్నటువంటి ప్రయత్నాలు నిద్ర లేకుండా చేస్తుంది జగన్మోహన్ రెడ్డికి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.